ఈరోజు ఈ వీడియోలో మనం యాక్టివ్ ఇన్‌కమ్ అంటే ఏంటి? ప్యాసివ్ ఇన్‌కమ్ అంటే ఏంటి? అనేది చూద్దాం. ముందుగా యాక్టివ్ ఇన్‌కమ్. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను జాబ్‌కెళ్తున్నాననుకోండి. నాకు పర్ మంత్ సాలరీ 30,000 అనుకోండి. నేను 30 డేస్ వర్క్ చేస్తేనే నాకు 30,000 అనేది వస్తది. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఒక 3 డేస్ లీవ్ పెట్టాను అనుకోండి. ఆ 3,000 మనకైతే కట్ చేస్తారు కదా! ఆ 30 డేస్‌లో మనం 3 డేస్ రాలేదు కాబట్టి. సో, మనం ఎన్ని రోజులైతే పని చేసామో అన్ని రోజులకి మనకు సాలరీ అయితే ఇస్తారు. అంటే ఇప్పుడు ఒకవేళ మనం పని చేయడం మానేస్తే ఆ డబ్బులు కూడా ఆగిపోతాయి. సేమ్ అలాగే ఇప్పుడు ప్యాసివ్ ఇన్‌కమ్ చూసుకుంటే మనం ఏదైనా ఒక పని ఒకసారి చేసి దాన్ని ఒక దగ్గర పెట్టామంటే దాని నుంచి మనకు డబ్బులొస్తూ ఉంటాయి. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఒక కోర్స్ క్రియేట్ చేసి దాన్ని పబ్లిష్ చేశాను వెబ్‌సైట్‌లో. ఇప్పుడు నేను ఆ కోర్స్ క్రియేట్ చేయడానికి కష్టపడింది ఎంతసేపు? మహా అయితే ఒక 10 డేస్, 20 డేస్ అంతే కదా! సో, ఆ 20 డేస్ తర్వాత ఇంక నేను కష్టపడే పని లేదు. ఆ కోర్స్ ఇంక అలాగా ఎవరికి కావాలితే వాళ్ళు అలా కొనుక్కుంటూ ఉంటారు. సో, అలాగా పాసివ్ ఇన్‌కమ్ అనేదైతే ఉంటది. ఇప్పుడు మనం చేస్తున్న యూట్యూబ్ అయితే ఉంది కదా! సో, ఈ యూట్యూబ్ ఇవన్నీ కూడా మనం ఒకసారే మనం కష్టపడతాం. ఆ వ్యూస్ పెరిగే కొద్దీ లేదంటే ఆ కోర్స్ కొనుక్కోవడానికి వచ్చిన వాళ్ళని బట్టి మనకు డబ్బులైతే వస్తుంటాయి. సో, మనం కష్టపడింది ఒకసారే కానీ డబ్బులైతే అలాగా మల్టిప్లై అవుతూ ఉంటాయి. సో, దీన్ని మనం పాసివ్ ఇన్‌కమ్ అని అయితే అంటారు. మీకైతే ఇప్పుడు అర్థమైందని అనుకుంటున్నాను. యాక్టివ్ ఇన్‌కమ్‌కి, పాసివ్ ఇన్‌కమ్‌కి డిఫరెన్స్ ఏంటో అనేది.